Hello friends and well-wishers of RKS Apex. Once again welcome to our RKS YouTube channel. Friends, now we are going to discuss 49th episode. So newspaper reading for better communication. So tomorrow we are getting into 50th episode. Nice. I'm very happy to reach this 50th tomorrow. Fine. Now let's see here friends. Newspaper reading for better communication. Heroes vocabulary words with them. The first one. A celebration of indigenous seeds shows change in the farm landscape. A celebration of indigenous seeds. Indigenous అంటే ఏంటి? Indigenous అంటే స్వదేశీ. Or you can say స్థానిక, నేటివ్. అంటే మన సొంత తయారీ మనం చేసుకోవడం వస్తుంది ఇక్కడ. ఇండిజినస్ సీడ్స్ అని, ఇండిజినస్ వెపన్స్ అని ఇలా వాడుతుంటారు. అంటే స్వదేశీ అంటే ఇలా క్లియర్. సో ఇండిజినస్ స్థానిక, స్వదేశీ, నేటివ్. ద ఇండిజినస్ పీపుల్ అంటే ఆ స్థానిక ప్రజలు. ఇండిజినస్ లాంగ్వేజెస్ స్థానిక భాషలు ఆఫ్ అన్ ఏరియా అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భాషలు, ప్రజలు ఇలా అంతా కూడా. దెన్ ఇండిజినస్ ల్యాండ్ ఆర్ టెరిటరీ అంటే స్వదేశీ ప్రాంతము, ఆ స్థలము ఇట్లాగంతా కూడా. అలాగే షీ క్యాంపెయిన్స్ ఫర్ ఇండిజినస్ రైట్స్ అంటే స్వదేశీ హక్కుల కోసం ఆవిడ క్యాంపెయిన్ చేస్తుంది, ప్రచారాలు చేస్తూ ఉంటుంది. షీ క్యాంపెయిన్స్ ఫర్ ఇండిజినస్ రైట్స్ స్వదేశీ హక్కుల కోసం ప్రచారం చేస్తుంది అంటే ఆ హక్కుల కోసం పోరాడుతుందని కూడా చెప్పొచ్చు ఒక విధంగా. ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండిజినస్ బిజినెస్ ఈజ్ కోకోనట్ గ్రోయింగ్ అంటే కోకోనట్ సాగు అంటే కొబ్బరి సాగు అనేది ఈ ఏరియాలో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంటుంది చెప్పడం. ఇట్లాగ ఫ్రెండ్స్ ఇండిజినస్ చాలా రెగ్యులర్గా వాడే చాలా మంచి పదం. రైట్. 2 Indians held for enslaving laborers in Italy. Enslave అని పలకాలి ఈ పదాన్ని. ఇన్స్లేవ్ అంటే ఒక వ్యక్తిని కానీ ఎవరైనా కానీ బానిస చేసుకోవడం. ఓకే. మేక్ సంబడి ద ప్రాపర్టీ ఆఫ్ అనదర్ పర్సన్ అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తికి బానిస చేయడం అనమాట అంతా కూడా. హూ దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ ఫర్ అండ్ ఒబే అంటే వాళ్ళు ఫోర్స్ చేయబడి వాళ్ళు చెప్పినట్లుగా ఆటోమేటిక్గా చేయాల్సి వస్తుంది అంటే బానిసలుగా చేసుకోవడం అని అనమాట. ఇన్స్లేవ్ ఇన్ ద సెన్స్ మేక్ సంబడి ద ప్రాపర్టీ ఆఫ్ అనదర్ పర్సన్ ఒకళ్ళని ఇంకొకళ్ళ బానిసలా చేసుకోవడం. ఇక్కడ ఏమైంది? 2 Indians హెల్డ్. ఇక్కడ హెల్డ్ అంటే మనకు తెలుసు కదా, వర్ హెల్డ్ అని భావించాలి అంటే ఇద్దరు పట్టుకోబడ్డారు. 2 Indians వర్ హెల్డ్ దేనికి? ఫర్ ఇన్స్లేవింగ్ లేబరర్స్ ఇన్ ఇటలీ అంటే లేబరర్స్ని వాళ్ళ బానిసలా చేసుకుంటూ అలా చేసినందుకు వాళ్ళపైన కేసు పెట్టి పట్టుకోబడ్డారు వాళ్ళు అని చెప్పడం. ద ఎర్లీ సెటిలర్స్ అంటే అక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళు ఇన్స్లేవ్డ్ ఆర్ కిల్డ్ మచ్ ఆఫ్ ద నేటివ్ పాపులేషన్ అక్కడున్న నేటివ్ పీపుల్ని వాళ్ళు చంపేస్తున్నారు లేదంటే వాళ్ళని బానిసలుగా చేసుకుంటున్నారు అని చెప్పడం అంతా కూడా. ఒక విధంగా ఈ స్లేవరీ ఇదే కదా అమెరికాలో ఇంతకుముందు రోజుల్లో చూడడం జరిగింది. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అంటే అలా ఆ పర్టికులర్ బానిసత్వానికి గురయ్యి రెబల్స్గా తయారైన వాళ్ళే ఇప్పుడు అమెరికాలో బ్లాక్స్గా పిలువబడుతూ కొంత అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళ రెవెన్యూని తీర్చుకోవడం, జల్సాగా తిరగడం, గన్స్ ఎవరైనా అడ్డొస్తే గన్స్తో చప్ అని లేపేయడం ఇదంతా కూడా జరుగుతుంటుంది ఇక్కడ. సో బికాస్ ఆఫ్ స్లేవరీ దే అండర్వెంట్ దోస్ డేస్ ఇన్ ద పాస్ట్. ఓకే. ద ఎర్లీ సెటిలర్స్ ఎన్స్లేవ్డ్ ఆర్ కిల్డ్ మచ్ ఆఫ్ ద నేటివ్ పాపులేషన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ముందు చివరి సెటిల్ అయిన వాళ్ళు ఆ లోకల్ నేటివ్ వాళ్ళని కొంచెం చంపేయడం కానీ లేకపోతే వాళ్ళు బానిసలుగా చేసుకోవడం కానీ అంటే వాళ్ళు కొంచెం రెబల్స్గా తయారైపోతున్నారు విధంగా. ఆర్ సివిలైజేషన్ రిమైన్స్ ఇన్స్లేవ్డ్ టు మెటీరియలిజం అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే వీ రిమైన్ ఎన్స్లేవ్డ్ టు మెటీరియలిజం మన మెటీరియలిజానికి అతుక్కుపోతున్నాం అంటే మొబైల్ లేకుండా, ఏసీ లేకుండా, లేదంటే ఫ్యాన్స్ లేకుండా ఏం లేకుండా ఉండలేమేమో అన్నట్టుగా వీ రిమైన్ ఇన్స్లేవ్డ్ టు మెటీరియలిజం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్కి మనం బానిసలు అయిపోతున్నామేమో అని చెప్తుంది ఇండైరెక్ట్గా. ఆఫీసెస్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ vandalized. ఓకే. ఆఫీసెస్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ vandalized అంటే డ్యామేజ్డ్ అనమాట. ఇక్కడ అంటే విధ్వంసం చేయడం ఇట్లంతా కూడా. ఓకే. ఆ పర్టికులర్ ఆఫీస్ ధ్వంసం చేయబడ్డది అంటే విధ్వంసం చేయడం. టు డ్యామేజ్ సంథింగ్ ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రాపర్టీ డెలిబరేట్లీ ఉద్దేశపూర్వకంగా అండ్ ఫర్ నో గుడ్ రీజన్ అందులో పెద్ద మంచి కారణం కానీ ఏది ఉండదు. ఓకే. సో ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీని దేనైనా కూడా అలా ధ్వంసం చేయడాన్ని vandalize అంటారు. ఇది ఎస్ వాడతారు vandalizeకి, జెడ్ కూడా వాడతారు. జెడ్ బోత్ ఆర్ దేర్. ఓకే. ద పే ఫోన్ హ్యాడ్ బీన్ vandalized అండ్ వాజ్ నాట్ వర్కింగ్. ద పే ఫోన్ ఇంతకు ముందు రోజుల్లో తెలుసు కదా కాయిన్ బాక్సెస్ ఉంటాయి, ఇలా డబ్బులు వేసి ఇలా చేయాల్సి ఉంటుంది. దాన్ని
విధ్వంసం చేయబడింది. అది ఇప్పుడు మళ్ళీ తీసి చూస్తుంటే పనిచేయడం లేదని చెప్పడం. ద పే ఫోన్ హ్యాడ్ బీన్ వ్యాండలైజ్డ్ అండ్ వాజ్ నాట్ వర్కింగ్. అది విధ్వంసం చేయబడ్డది అంటే విధంగా అది నేలకేసి కొట్టడమో లేదంటే దాని దేంతో కొట్టడమో ఇట్లాగ అది డ్యామేజ్ చేయబడ్డది, అది ఇప్పుడు పనిచేయడం లేదు అని. వెన్ ఐ గాట్ బ్యాక్ మై కార్ హ్యాడ్ బీన్ వ్యాండలైజ్డ్ నేను తిరిగి చూసేసరికి నా కార్ని ఎవరో గట్టిగా డ్యామేజ్ చేసేసారు, అంటే దాన్ని ఎక్కువగా నష్టపరిచేరు, కొట్టడమో దాన్ని సంథింగ్ తుక్కుగా చేయడమో సంథింగ్ చేయడం జరిగింది. సో వెన్ ఐ గాట్ బ్యాక్ మై కార్ హ్యాడ్ బీన్ వ్యాండలైజ్డ్ అంటే అది పూర్తిగా నాశనం చేయబడ్డది అని చెప్పడం. ఎఫర్ట్స్ అండర్ వే టు ఫిక్స్ ఇష్యూస్ ఇన్ బీజేపీస్ పుదుచ్చేరి యూనిట్ అంటే అందులో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఫిక్స్ చేసేందుకు జరుగుతుంది, సన్నాహాలు జరుగుతున్నాయి, కొంచెం చర్చలు అవి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం. అండర్ వే అనేది కలిపి రాయొచ్చు, లేదంటే దీన్ని ఇక్కడ స్పేస్ ఇచ్చి రాయొచ్చు, రెండు రకాలుగా ఉంటుంది. అండర్ వే మీన్స్ ద ప్రాసెస్ ఈజ్ ఆన్ అన్నట్టు, ఇక్కడ హ్యావింగ్ స్టార్టెడ్ అంటే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడాన్ని అండర్ వే అంటారు. ఇక్కడ కలిపి రాయొచ్చు, అది బ్రేక్ చేసి కూడా రాయొచ్చు. ప్రిపరేషన్స్ ఆర్ వెల్ అండర్ వే ఫర్ ఎ వీక్ ఆఫ్ స్పెషల్ ఈవెంట్స్ అంటే స్పెషల్ ఈవెంట్స్ జరగడానికి ప్రయత్నాలు లేకపోతే సన్నద్ధాలంతా కూడా బాగా జరుగుతుంది. అంటే ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందుగానే బాగా జరుగుతున్నాయి. ప్రిపరేషన్స్ ఆర్ వెల్ అండర్ వే చాలా బాగా అన్నీ తయారు చేయబడుతున్నాయి, సిద్ధం చేయబడుతున్నాయి. ప్రతిదీ కూడా ఆ పర్టికులర్ స్పెషల్ ఈవెంట్స్ కోసం సిద్ధం చేయబడుతున్నాయి. రోడ్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ అండర్ వే అక్కడ రోడ్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. ఈజ్ అండర్ వే మీన్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అవుతూ ఉందని చెప్పడం. ఎకనామిక్ రికవరీ ఈజ్ ఆల్రెడీ అండర్ వే అంటే ఆర్థిక పరంగా తిరిగి కుదుటపడ్డం, తిరిగి బాగుపడడం చక్కగా అది మళ్ళీ జరుగుతుంది, అంత ప్రయత్నాలు జరుగుతుంది అంతా కూడాను. ఎకనామిక్ రికవరీ ఈజ్ ఆల్రెడీ అండర్ వే ఆల్రెడీ ట్రాక్లో పెట్టడం జరుగుతుంది, మెల్లిమెల్లిగా గాడిన పడుతుంది. బివేర్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఈ నోటీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీసెస్ వాన్ సెంటర్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చినట్టుగా మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవన్నీ కూడా మోసపూరితమైనవి అని చెప్తుంది కూడా. ఫ్రాడ్యులెంట్ అంటే మోసపూరితమైన, ఓకే. ఇంటెండెడ్ టు చీట్ సంబడి యాక్చువల్గా ఫ్రాడ్యులెంట్ FRAU ఉండాలి, ఇక్కడ యూ మిస్ అయింది, ఓకే. FRAU DULE అంటే ఫ్రాడ్యులెంట్ స్పెల్లింగ్, అది ఫ్రాడ్యులెంట్ ఓకే. ఇంటెండెడ్ అంటే ఉద్దేశించబడింది దేనికోసం, టు చీట్ సంబడి యూజువల్లీ ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ ఇల్లీగల్లీ అంటే మోసపూరితంగా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలని ఫ్రాడ్యులెంట్ ఎఫర్ట్స్ అంటారు. ఫ్రాడ్యులెంట్ అడ్వర్టైజింగ్ అంటే మోసపూరితమైన ప్రకటన. ఫ్రాడ్యులెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు కానీ అది మోసపూరితమైన నిజం కాదు. ఒక్కోసారి క్యాండిడేట్ బతికే ఉంటాడు కానీ పోయినట్టుగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి డబ్బులు తీసుకుంటారు, అతనికి ఎటువంటి ప్రమాదం జరగదు కానీ ప్రమాదం జరిగినట్టుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇలాగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఫ్రాడ్యులెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్స్ ఫర్ ఫైర్ డ్యామేజ్ అది ఫైర్ డ్యామేజ్ అవ్వలేదు కానీ అయినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, దాన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్స్. ఇలా ఫ్రాడ్యులెంట్. ట్రంప్స్ సర్వైవ్స్ అసాసినేషన్ బిట్ ఎట్ ర్యాలీ కదా, ట్రంప్కి మనం 2 days క్రితం విట్నెస్ చేసాం. చెవికి త్రుటిలో ఒక బుల్లెట్ అలా దూసుకుపోతూ వెళ్ళింది, వెనకాల చనిపోయారు, కొంచెం ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్య ప్రయత్నాన్ని సంథింగ్ దాన్ని అసాసినేషన్ అంటారు. ఇక్కడ ట్రంప్ సర్వైవ్స్ అసాసినేషన్ అంటే ఆ హత్యా ప్రయత్నాలను తప్పించుకున్నారు. సో అసాసినేషన్ హత్య లేదంటే హత్య ప్రయత్నం కూడా చెప్పచ్చు, రహస్య లేదా మోసపూరితో కూడిన హత్య. ద మర్డర్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఆర్ ఫేమస్ పర్సన్ ఎస్పెషల్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్ ప్రత్యేకంగా రాజకీయ కారణాల చేత ఒక ప్రఖ్యాతమైన వ్యక్తిని, రాజకీయాలకు చెందిన వ్యక్తిని కూడా అనుకోవచ్చు. సో చంపేటువంటి ప్రయత్నాన్ని, చంపడాన్ని అసాసినేషన్ అంటారు అంతా కూడా. సో ద ప్రెసిడెంట్ సర్వైవ్డ్ ఏ నెంబర్ ఆఫ్ అసాసినేషన్ అటెంప్ట్స్. యాక్చువల్గా ఈ అసాసినేషన్ అనేది అమెరికాలో కొత్త ఏమీ కాదు అని వార్తలన్నీ చెప్తున్నాయి. ఇప్పటివరకు ఒక 7-8 సార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అంటే ఇతని మీద కాదబ్బా, ఓవరాల్గా అంటే జాన్ ఎఫ్ కెనడీ ఆయన అలాగే చంపబడ్డారు, ఇంకా కొద్దిమంది వాళ్ళపైన ప్రయత్నాలు కూడా చాలా జరిగాయని చెప్తున్నంత కూడా. సో ద ప్రెసిడెంట్ సర్వైవ్డ్ ఏ నెంబర్ ఆఫ్ అసాసినేషన్ అటెంప్ట్స్. అనేక సార్లు అతని మీద అసాసినేషన్ ప్రయత్నాలు జరిగినా, హత్యా ప్రయత్నాలు జరిగినా అతన్ని తప్పించుకోగలిగాడు. ఇక్కడ అసాసినేషన్ పదాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా వాడతారు. ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే కనుక అంటే వాళ్ళ మీద వాళ్ళ మంచి పేరుని కానీ వాళ్ళ శీలానికి
కించపరిచే విధంగా చేసేటువంటి కామెంట్స్ని కానీ చేసే ప్రయత్నాలను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ పిలుస్తారు అంతా కూడా. క్యారెక్టర్ అసాసినేషన్ దాని అర్థం ఏంటంటే ద అన్ఫేర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ డ్యామేజింగ్ హిజ్ రెప్యుటేషన్, అంటే ఆయన గౌరవాన్ని పరపతిని దెబ్బతీసే చేసే ప్రయత్నాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఇది ఎక్కువ మంది ఈ ప్రెస్ పీపుల్ పైన ఎవరిపైన కొన్ని ఇవి అంటే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కోర్టులో కానీ కేసు వేస్తుంటారు అనమాట, ఒక కేసు పెడుతుంటారు. ఇక్కడ మీరు నా గౌరవానికి భంగం పరిచే విధంగా కామెంట్స్ చేశారు కాబట్టి మీ మీద చర్య తీసుకునే చట్టపరంగా అంటారు అంతా కూడాను. ఇలా క్యారెక్టర్ అసాసినేషన్. హీ క్లెయిమ్ దాట్ హీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ బై ద ప్రెస్. సో హీ క్లెయిమ్ దాట్ హీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ బై ద ప్రెస్, అంటే ప్రెస్ పీపుల్ చేత అతను తన గౌరవానికి భంగం కలిగించే విధంగా అతను బాధితుడైపోయాడు పాపం అని చెప్పి అతను క్లెయిమ్ చేస్తున్నాడు అంతా కూడాను. సో హీ క్లెయిమ్ దాట్ హీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. సో NUPTIAL ఈ పదాన్ని నప్షల్ అని పలకాలి. నప్షల్ 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 అంటే వివాహ సంబంధమైన. సో ప్రస్తుతం ఈ పర్టికులర్ అంబానీ కుటుంబంలో ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి కదా, వీటిని నప్షల్ సెలబ్రేషన్స్ అంటారు అక్కడ. అంటే వివాహ వేడుకలు నప్షల్ సెలబ్రేషన్స్ కంటిన్యూ ఫర్ అనంత్ అంబానీ రాధిక, అంటే వాళ్ళ వివాహ సంబరాలు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పడం, దీన్ని నప్షల్ అంటారు. ఫైన్ 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 వివాహ సంబంధమైన. కనెక్టెడ్ విత్ మ్యారేజ్ ఆర్ వెడ్డింగ్. సో ఇలా చెప్తారు. నప్షల్ ఓస్ ఆర్ ప్రామిసెస్ అంటే వివాహ వాగ్దానాలు, ప్రమాణాలు, పెళ్లి ప్రమాణాలు, పెళ్లి వాగ్దానాలు, ఇలా ఇక్కడ పెళ్లి వాగ్దానాలు, ప్రమాణాలు. డ్రెస్ అంటే పెళ్లికి సంబంధించిన దుస్తులు. బ్లిస్ అంటే పెళ్లి సంబంధమైన ఆనందమయం కానీ సెంటిమెంట్స్ కానీ ఇట్లాగంతా కూడాను. సో ద బ్రైడ్ అండ్ గ్రూమ్ రిటర్న్ టుగెదర్ టు ద ఫ్రంట్ సీట్ ఫర్ ద నప్షల్ మాస్, అంటే పెళ్లికి వచ్చినటువంటి చాలా గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా కనబడడానికి వీళ్ళు ముందు సీట్లోకి వచ్చి కూర్చున్నారు. ఒక కార్లో ఉందనుకుని వెనకాల కూర్చున్నారు, కనబడలేదు ఎవరికి, ముందుకు వచ్చారని అందరూ కనబడతారు. అలాగా ద బ్రైడ్ అండ్ గ్రూమ్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ ముందుకు వచ్చి రిటర్న్ టుగెదర్ టు ద ఫ్రంట్ సీట్ ఫర్ ద నప్షల్ మాస్. ఇలా ఫ్రెండ్స్ ఇది నప్షల్ అనే పదం వాడుతుంటారు. సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో with some other important vocabulary words. We'll meet again tomorrow. Hope you have enjoyed and try to make a note of these words and have thorough practice. Okay friends, we will meet again tomorrow. Thank you. Bye bye.